అందరికీ నమస్తే. ఓటుకు నోటుకు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇక కేసు ముగిసిపోయిందని ఇక్కడ హైకోర్టులోనే విచారణ చేసుకోవాలని వచ్చినట్టుగా మొన్న వార్త చూసినాం. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ వచ్చింది. 9 పేజీల ఆర్డర్ కాపీ వచ్చింది. దానిలో కొన్ని ఆహ్, కీలక వ్యవహారాలు, కీలక పరిణామాలు మనకు అనిపిస్తున్నాయి. ఏందంటే ఆ కేసును జగదీష్ రెడ్డి వాళ్ళు వేసిన కేసు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేసిన కేసు ఏంది? ఇక్కడ ఈ హైకోర్టులో గనక ఈ కేసు నడుస్తే ఇక్కడ సీఎంగా ఉన్న వ్యక్తి ఆ కేసులో ఏమని కాబట్టి ఆ కేసు మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ సాక్షులను బెదిరించే అవకాశం ఉంటుంది. మీరు ఈ కేసును ఎక్కడికో మధ్యప్రదేశ్కో, ఎక్కడికో గుజరాత్కో, ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడైతే అది పారదర్శకంగా జరుగుతుంది. ఇక్కడైతే ఈయన మేనేజ్ చేయొచ్చు అనేది అని జగదీష్ రెడ్డి వాళ్ళు పిటిషన్ వేసింది. దానిలో ఆ పిటిషన్ మీద కోర్టులో విచారణ జరిగింది. వేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ కామెంట్స్ ఆర్డర్ కాపీలో, సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో ఉన్నాయి. ఏమున్నాయి దానిలో అంటే కేసు ముందు డిస్మిస్ చేయలేదు. సుప్రీంకోర్టులో కేసు ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఏమవుతుంది అంటే ఓటునోటు కేసులో రేవంత్ రెడ్డి డీజీపీతో పాటు ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. అది ఏసీబీ కేసు కదా. ఏసీబీ కోర్టులో ఫైట్ చేస్తున్నది. ఏసీబీ స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది. బట్ డీజీపీ ఇన్వాల్వ్ కాకూడదు. దీనిలో ఇన్వాల్వ్ కాకూడదు. ప్లస్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. ప్లస్ ఒకవేళ ఇన్వాల్వ్ అయినట్టు తెలిస్తే మీరు మళ్ళీ కోర్టును ఆశ్రయించవచ్చు. మీరు మళ్ళీ రావచ్చు, ఈ కేసును రిఓపెన్ చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఉన్న కేసును, అదే కేసును రిఓపెన్ చేస్తాం, మీరు వాళ్ళు ఒకవేళ ఇన్వాల్వ్ అయినట్టు తీసుకొస్తే. మొన్న చేసిన విచారణలోనేమో మీరు ముందే ఎట్లా ఊహిస్తారు, ఆయన ఇన్వాల్వ్ అవుతారని, ఆయన మేనేజ్ చేస్తారని, సాక్షులను బెదిరిస్తారని మీరు ఎట్లా అంటారు అని జగదీష్ రెడ్డి వాళ్ళు ప్రశ్నించారు పిటిషనర్ను. ముందే ఊహాగానాలు కదా ఇవి, ఊహాగానాలను ఎట్లా మేము విచారిస్తామని చెప్పేసి ఆ రోజు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు సంబంధించిన కాపీ ఇది. ఇప్పుడు ఏమిటంటే కోర్టులో కేసు డిస్పోజ్ అయింది తప్ప డిస్మిస్ కాలేదు. ఇప్పుడు సిట్టింగ్ జడ్జిను నియమించలేము. విచారణ పారదర్శకంగా ఉండాలి. విచారణలో రేవంత్కు ఏసీబీ డీజీ ఎలాంటి విషయాలు చెప్పకూడదు. ఏసీబీ డీజీ ఎవరు? ఇప్పుడు విజయ్ కుమార్ అని మొన్ననే కొత్తగా ఇచ్చిండ్రు. విజయ్ కుమార్ అనే వ్యక్తికి మొన్ననే ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఏసీబీ డీజీ. యాక్చువల్గా మొన్నటిదాకా సివి ఆనంద్ గారు ఉండ్రి. సివి ఆనంద్ తప్పించి అక్కడి నుంచి విజయ్ కుమార్ గారికి అప్పచెప్పారు. ఆయన డీజీగా ఉన్నారు. ఈ కేసులో స్వతంత్రంగా వ్యవహరించాలి. ఒకవేళ రేవంత్ రెడ్డికి ఈ కేసు విషయాలు చెప్పినట్టు తెలిస్తే మరోసారి కోర్టును ఆశ్రయించవచ్చు అని పిటిషన్ స్వీకరిస్తాం, మీరు మళ్ళీ విచారణ చేస్తామన్నారు. నిజానికి ఇది ఒక కీలక పరిణామమే. ఎందుకంటే ఇక్కడ కేసు వేసింది ప్రభుత్వం, ఏసీబీ. కేసులో ప్రథమ ముద్దాయి ఇప్పుడు సీఎం. ఇంత కోఇన్సిడెంటల్ మ్యాటర్స్ కదా ఇదంతా కూడా. కాబట్టి ఈ కేసులో ఎక్కువ మ్యానిపులేట్ జరిగే అవకాశం ఉందనేది ఎవరికైనా అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు. ఈ కేసులో ఎవరు? రేవంత్ రెడ్డి. కాబట్టి ఎవరికైనా అనుమానాలు ఉంటాయి. బట్ సుప్రీంకోర్టు మాత్రం చాలా ట్విస్ట్, ఇది ఒక ట్విస్ట్గానే చెప్పాలి. ఎందుకంటే ఇక అయిపోయింది, సుప్రీంకోర్టులో కేసు ముగిసిపోయింది, ఇంకా ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు అన్నట్లుగా లేదు. ఇక్కడ డీజీపీ, ముఖ్యంగా ఏసీబీ డీజీ అసలు ఇన్వాల్వ్ కాకూడదు. డీజీపీ అసలు ఇన్వాల్వ్ కావద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ కావద్దు. ప్లస్ ఏసీబీ డీజీ అసలు ఈ వివరాలను రేవంత్ రెడ్డి గారికి చెప్పకూడదు అనేది ఒక కండిషన్ పెట్టింది. కేసు వివరాలు చెప్పినట్టు తెలిస్తే కేసు మళ్ళీ ఓపెన్ చేస్తాం అని. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఈ కేసు స్వతంత్రంగా చెయ్యాలి, స్వతంత్రంగా విచారణ జరపాలి. ఇప్పటికే 2015 కేసు, ఇప్పటికే 9 సంవత్సరాలు అయింది. ఆ కేసు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వాయిదా పడ్డది, ఎందుకు ఏమైందో తెలియదు. సరే ఎస్ఆర్నో దానిలో చాలా కొన్ని ఆధారాలు బయటకు వచ్చినాయి, కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. అప్పుడు ఏమేమైంది, బ్రీఫ్డ్ మీ వీడియోలు, ఆడియోలు అని కూడా మనం చూసినాం. కాబట్టి ఇదంతా కోర్టులో విచారణ ఉంది. బట్ ఏం జరుగుతుందో మనం ఏమి చెప్పలేం. కానీ విచారణ మీద ఈయన ముఖ్యమంత్రి అయినందుకు అట్లాంటి ఎఫెక్ట్ ఏమీ ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు ఒక వాదన. ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఏమన్నా దాన్ని నెక్స్ట్ రేపు జరగబోయే విచారణలో రేవంత్ రెడ్డి గారి ఎఫెక్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు ముందే సమాచారం అందించి దానికి అనుకూలంగా చేయడం. పోలీసుల చేతులు ఉంటాయి కేసులు, మీకు తెలుసు కదా, పోలీసుల చేతుల్లోనే ఉంటాయి. కోర్టులు అంత ఉత్తగా ఏమి ఇవ్వవు తీర్పులు. వీళ్ళు ఇచ్చే ఛార్జ్ షీట్లు వీళ్ళ విచారణ మీద డిపెండ్ అయి ఉంటుంది. పోలీసులు చేసే విచారణ మీద ఉంటుంది. ఇప్పుడు ఏసీబీ ఇప్పటిదాకా ఉన్న ఆధారాలు ఏంది, అవన్నీ ఏం సబ్మిట్ చేసిండ్రు, సాక్షులు ఏంది, ఇవన్నీ కూడా చాలా పెద్ద కథ. కాకపోతే నెక్స్ట్ ఈ కేసు మన హైకోర్టులోనే జరుగుతుంది ఖచ్చితంగా, మనం ఏం చెప్పలేం. ఇది నెక్స్ట్ సుప్రీంకోర్టు వేరే స్టేట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక చిన్న ఆధారం దొరికితే, ఒక చిన్న వీళ్ళు ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏమైనా తప్పితే, చిన్న గైడ్లైన్ తప్పినా కూడా
ఆ కేసు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టేట్కి పోవచ్చు, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపవచ్చు, ఏమైనా జరపవచ్చు. బట్ ఓటుకు నోటు కేసులో మాత్రం ఇది ఒక కీలకమైన పరిణామమే. నిజంగా అంత పారదర్శకంగా జరుగుతుందా? నిజంగా ఏసీబీ ఇండివిజువల్‌గా, ఇండిపెండెంట్‌గా ఈ కేసును నడిపిస్తదా? డీజీపీ ఈ కేసులో ఇన్వాల్వ్ కాకుండా ఉంటారా? ఆహ్, రేవంత్ రెడ్డి గారు అంత ఓపెన్‌గా వదిలేస్తారా? సరే ఏమన్నా గాని చూద్దాం అని. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ కేసులో శిక్ష పడితే సేమ్ మనకు తెలుసు కదా! ఢిల్లీ కేజ్రీవాల్ టైప్ అయితది. కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయనన్నాడు. కానీ రాజీనామా చేయక తప్పలేదు. ప్లస్ కాంగ్రెస్ హైకమాండ్‌కి ఏందంటే ఇట్లాంటి కేసులు దొరికితే టిపుక్కున తప్పించేస్తారు. అదొక కిరికిరి. ఇప్పుడు కర్ణాటకలో డీకే శివకుమార్‌ని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదంటే ఆయన మీద ఈడీ కేసులున్నాయి. సేమ్ ఈడీ పెట్టిన కేసులే. ఈ కేసులన్నీ గూడా ఏదో ఏమంటారు బెదిరింపుకి పెట్టిందని, లేకపోతే కాంగ్రెస్‌ని టార్గెట్ చేసి పెట్టిందని అనుకున్నా కాంగ్రెస్ హైకమాండ్‌కి ఇదొక కాంగ్రెస్ హైకమాండ్‌లో జుట్టు చీకినట్టనమాట. వాళ్ళు ఇక్కడ ఏమన్నా కేసు సీరియస్‌గా ఉండి శిక్ష పడడం లాంటివేమైనా ఉంటే దాన్ని బూచిగా చూపించేసి ముఖ్యమంత్రిని మార్చేస్తారు. అట్లాంటిది చాలా సార్లు జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం చేసిన చర్యలు చాలా సార్లు ఉన్నాయి. చాలా సార్లు స్టేట్‌లలో మార్చేసినాం ముఖ్యమంత్రులను. కాబట్టి మరి ఇది అంత ఈజీగా రేవంత్ రెడ్డి గారు అంత ఓపెన్‌గా వదిలేసి పారదర్శకంగా వదిలేస్తారా? లేకపోతే ఇది ఇంకో కేసు పోతే అట్లా ఆయన్నే వ్యవహరిస్తారా అనేది అయితే చూడాల్సి ఉంటది. బట్ ఓటు నోటు కేసులో అనుకున్నంత ఈజీగా అయితే ఏం కనబడతలేదు. చూద్దాం ఏం జరుగుతదో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.